హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు ఇంకో గొప్ప వ్రతం గురించి చెప్తున్నాను. శ్రీ సాయి నవ గురువార వ్రతము. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ వ్రతం యొక్క నియమాలు చెప్తున్నాను. శ్రీ సాయి నవగురు వ్రతమును స్త్రీలు, పురుష, బాల, వృద్ధులు అని భేదం లేకుండా చేయవచ్చును. కులమత భేదం లేకుండా ఆచరించగలరు. మహారాష్ట్ర ప్రాంతంలో బాగా ఆచరిస్తున్న వ్రతం చాలా ప్రభావతమైనది. 9 గురువారములు విధిగా ఆచరిస్తే కోరిన కోరిక సఫలం కాగలదు. ఏ గురువారమైనా గురువార వ్రతము ప్రారంభించగలరు. ఇంట్లో ఈశాన్యములో ఒక ఆసనంపై పసుపు రంగు వస్త్రం వేసి దానిపై ద్వారకామాయి ఫోటో ఉంచి శుభ్రమైన వస్త్రంతో ఫోటో తుడిచి చందన కుంకుమతో అలంకరించి పసుపు రంగు పువ్వులు సమర్పించాలి. 2 ఒత్తులలో దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి శ్రీ సాయి నవగురు వ్రతము ప్రారంభించాలి. శ్రీ సాయిబాబాను భక్తి శ్రద్ధలతో స్మరించి పాలకోవాను నైవేద్యంగా సమర్పించాలి. పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. వ్రతము కాగానే భోజనం చెయ్యాలి. రాత్రికి స్వీకరించరాదు. నవ గురువారములు వీలైనంత వరకు సాయంత్రము శ్రీ సాయిబాబా మందిరము దర్శించవలెను. దూనిలో పీచు ఉన్న కొబ్బరికాయ సమర్పించాలి. నవగురువార వ్రతము మధ్యలో ఏదైనా ఊరికి వెళ్ళవలసి వస్తే ఆ వారం తర్వాత కొనసాగించగలరు. అలాగే స్త్రీలకు ఇబ్బంది వస్తే ఆ గురువారము లెక్కలోనికి తీసుకోకుండా మళ్ళీ వచ్చే గురువారం వ్రతం చేయవచ్చును. ఉద్యాపన రోజున కనీసం 9 మంది పేదలకు అన్నదానము చెయ్యాలి. గురువార వ్రత పుస్తకము, పళ్ళు, తాంబూలాలతో కానుకగా 9 మందికి పంచాలి. ఉద్యాపన రోజున సాయంత్రం ఖచ్చితంగా శ్రీ సాయి మందిరం దర్శించాలి. ఇలాంటి మరిన్ని వ్రత కథల గురించి, సమాచారం గురించి మా ఛానల్ నుంచి తెలుసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.